హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనము కన్వర్జేషన్ సంభాషణలపైన వీడియోస్ చేస్తున్నాము. 4-5 వీడియోస్ కూడా ఇంత చేసాము. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోలో కూడా మనం ముఖ్యంగా సేమ్ ఇవే ఆమీజార్, హ్యావేజార్, డూ డస్ ఇట్ వీటిపైన కన్వర్జేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కన్వర్జేషన్లో మనకు డూ పైన డీట్ పైన బాగా వాడడం జరుగుతుంది. ఇది ఒక టాపిక్. దేని టాపిక్ వాడే మనం అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సినిమా గురించి. సినిమాకి వస్తామని ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అడుగుతుంది. దాని గురించి వారి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్, సంభాషణ, చిన్న స్మాల్ టాక్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఆ సంభాషణ గురించి మనం నేర్చుకుందాము. డూ ఎక్కడ వాడాము, డీడ్ ఎక్కడ వాడాము, వర్బ్ ఫస్ట్ ఫామ్ ఎలా వాడాము అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వర్బ్ ఫామ్స్ మీకు తెలుసు అనుకుంటాను. గో, వెంట్, గాన్. వర్బ్ ఫస్ట్ గో, వెంట్ సెకండ్, గాన్ థర్డ్. ఇక్కడ కూడా సి ఫస్ట్ ఫామ్, సా సెకండ్ ఫామ్ అవుతుంది, సీన్ సెకండ్ ఫామ్ అవుతుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, డూ డస్ డీడ్ వాడేటప్పుడు ఎప్పుడు కూడాను వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. మీరు ఈజీగా తెలుసుకుంటారు. సంభాషణ మొత్తం ప్రాక్టీస్ చేస్తే 2-3 సార్లు మీకు అర్థమవుతుంది వర్బ్ ఫస్ట్ ఫామ్ ఎలా వాడాలి డూతో డీడ్తో అని. ఇక్కడ ఇద్దరు కన్వర్జేషన్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో. ఎవరెవరు ఇద్దరు ఫ్రెండ్స్? అపర్ణ మరి జయ. సినిమా వెళ్ళడం గురించి. అయితే అపర్ణ ఫస్ట్ అడుగుతుంది ఎవరిని? జయని. డూ యూ కమ్ టు సినిమా విత్ మీ? నాతో సినిమాకి వస్తావా? అప్పుడు జయ అంటుంది, నో, ఐ డు నాట్ కమ్ టు సినిమా. నేను రాను అని చెప్తుంది కాబట్టి ఇక్కడ కూడా డూ రావాలి. పైన ప్రశ్న అడుగుతుంది కాబట్టి డూ యూ కమ్ అనేది అది కూడా ప్రశ్నతో మొదలు పెట్టాము. అంటే లేదు కాదని చెప్పేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు మనం కంపల్సరీ డూ వాడాలి వాక్యంలో, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు. నెక్స్ట్ మళ్ళీ అపర్ణ అంటుంది, వై డూ నాట్ కమ్? ఎందుకు రావు అని అంటుంది. అప్పుడు జయ అంటుంది, ఐ వెంట్ టు సినిమా ఎస్టర్డే ఓన్లీ. వెంట్ అని ఎందుకు వాడాము ఇక్కడ? జరిగిపోయింది. వెంట్ వర్బ్ సెకండ్ ఫామ్. నిన్ననే నేను సినిమాకి వెళ్ళాను అంటుంది ఇక్కడ. జరిగిపోయింది కాబట్టి డైరెక్ట్ వర్బ్ సెకండ్ ఫామ్ వాడాము. ఒకవేళ అదే కనుక ఐ డిడ్ నాట్ గో టు సినిమా అన్నది అనుకో, అప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది, డిడ్ నాట్ గో వస్తుంది. వెళ్ళింది కాబట్టి ఐ వెంట్ టు సినిమా ఎస్టర్డే ఓన్లీ, నిన్ననే వెళ్ళాను అని జయ అంటుంది. అప్పుడు మళ్ళీ అపర్ణ అడుగుతుంది, డిడ్ యూ గో టు మూవీ అలోన్? నువ్వు ఒక్కదానే సినిమాకి వెళ్ళావా? ఇక్కడ మళ్ళీ డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఫస్ట్ ఫామ్ గో V1 వాడాము. నువ్వు ఒక్కదానే సినిమాకి వెళ్ళావా అని అపర్ణ అడుగుతుంది. ఎవరిని? జయను. అప్పుడు జయ ఏమంటుంది? ఐ వెంట్ టు సినిమా విత్ మై కజిన్. నేను మా కజిన్తో సినిమాకి వెళ్ళాను. అంటే పని జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయిన పనులు ఇందులో డూ లేదు కాదని లేదు, క్వశ్చన్ లేదు కాబట్టి డైరెక్ట్గా వర్బ్ రెండో ఫామ్ను వాడచ్చు. ఐ వెంట్ అని వాడాను ఇక్కడ. ఐ వెంట్ టు విత్ మై కజిన్. ఐ వెంట్ విత్ మై కజిన్. నా కజిన్తో వెళ్ళాను అని అంటుంది. ఎవరు? జయ. మళ్ళీ ఇంకేమంటుంది జయ ఈమెకి అపర్ణతో? ఐ కాల్డ్ యూ ట్వైస్. నేను మిమ్మల్ని 2 సార్లు కాల్ చేశాను మీకు. బట్ యూ డిడ్ నాట్ రెస్పాండ్. మీరు రెస్పాండ్ కాలేదు. ఇక్కడ డిడ్ నాట్ అనేది జరిగిపోయింది కాబట్టి ఆవిడ రెస్పాండ్ కావాలంటే సమాధానం రాలేదు ఆవిడ నుండి. అందుకని ఇక్కడ కూడా రెస్పాండ్ అనడానికి వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాము మనం. అది గతంలో జరిగింది. నిన్న కాల్ చేసింది, ఆమె రెస్పాండ్ కాలేదు. కాల్ చేసిన దానికి కాల్డ్ అని వర్బ్ రెండో ఫామ్ వాడాము. రెస్పాండ్ అనేది డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాము. అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అపర్ణ అంటుంది. అప్పుడు ఏమంటుంది? సారీ జయ, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే ఈవినింగ్. నేను ఎస్టర్డే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాను అంటుంది. జరిగిపోయింది కదా, అందుకని వెంట్ అంటే V2 వస్తుంది. నెక్స్ట్ అదే అపర్ణ అడుగుతుంది మరి జయని. అందులోనే విచ్ మూవీ డిడ్ యు సీ? ఏ సినిమా చూసావు అంటుంది అపర్ణ జయని తెలుసుకుంటుంది. అప్పుడు జయ అంటుంది, వి సా కోర్ట్ మూవీ. నేను కోర్ట్ మూవీ చూసాము. అంటే జరిగిపోయింది కాబట్టి వర్బ్ రెండో ఫామ్ వి సా కోర్ట్ మూవీ చూసాము. అపర్ణ అంటుంది మళ్ళీ సీ యూ అగైన్, బాయ్, చూస్తాను మళ్ళీ నేను, ఓకే బాయ్, సీ యూ అగైన్ అని చెప్తుండేవారు అపర్ణ. అప్పుడు జయ ఉంటుంది, బాయ్ అపర్ణ, సీ ఆర్ మీట్ యూ అగైన్ అని ఎవరు? జయ కూడా అంటుంది. ఇది వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్. బాగా ప్రాక్టీస్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.